నిశ్శబ్దంగా ఉన్న ఒక చిన్న గ్రామం. పచ్చని చెట్లు, అందమైన పొలాలు, పక్షుల కిలకిల రావాలతో ఆ గ్రామం చాలా ఆనందంగా ఉండేది. ఆ గ్రామంలో ఒక చిన్న బాలుడుండేవాడు. అతని పేరు అర్జున్. అర్జున్ చాలా మంచి మనసున్న బాలుడు. అతను ఎప్పుడూ నిజం మాత్రమే చెప్పేవాడు. అబద్ధం చెప్పడం అతనికి అస్సలు ఇష్టముండేది కాదు. ఆ తర్వాత అతను ఒంటరిగా అడవికి దగ్గరగా ఉన్న పొలాల వైపు వెళ్ళాడు. అతని చేతిలో ఒక చిన్న ఇనుప బంతి ఉంది. ఆ బంతితో అతను ఆడుకుంటూ ముందుకు నడిచాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అర్జున్ ఒక పాత బావి చూశాడు. ఆ బావి చాలా పాతది. దాని చుట్టూ పెద్ద పెద్ద చెట్లున్నాయి. అర్జున్ ఆసక్తిగా బావి లోపల చూడాలని అనుకున్నాడు. అర్జున్ బావి లోపల చూస్తుండగా అతని చేతిలో ఉన్న ఇనుప బంతి జారి బావిలో పడిపోయింది. అయ్యో అని అర్జున్ ఆశ్చర్యపోయాడు. నా బంతి బావిలో పడిపోయింది. అతను చాలా బాధపడ్డాడు. ఆ బావి లోపలి నుండి ఒక వింత వెలుగు కనిపించింది. ఆ వెలుగు నెమ్మదిగా పైకి వచ్చింది. అర్జున్ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు. ఆ వెలుగులో ఒక అందమైన దేవత కనిపించింది. దేవత మృదువుగా అడిగింది, బాలకా, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? అర్జున్ వినయంగా చెప్పాడు, అమ్మా, నా ఇనుపబంతి ఈ బావిలో పడిపోయింది. దేవత బావిలోకి వెళ్ళి ఒక బంగారు బంతి తీసుకుని వచ్చింది. ఆమె అడిగింది, ఇదేనా నీ బంతి? అర్జున్ వెంటనే చెప్పాడు, కాదమ్మా, అది నా బంతి కాదు. దేవత మళ్లీ బావిలోకి వెళ్ళింది. ఈసారి ఆమె ఒక వెండి బంతి తీసుకొని వచ్చింది. ఇది నీ బంతి కాదా అని అడిగింది. అర్జున్ మళ్లీ చెప్పాడు, లేదమ్మా, నా బంతి ఇనుపతో ఉంటుంది. మూడోసారి దేవత బావిలోకి వెళ్ళింది. ఈసారి ఆమె ఒక ఇనుప బంతి తీసుకొని వచ్చింది. అర్జున్ ఆనందంగా చెప్పాడు, అవును, అదే నా బంతి. దేవత చిరునవ్వు నవ్వింది. అర్జున్, నువ్వు చాలా నిజాయితీగల బాలుడివి. అందుకే ఈ 3 బంతులన్నీ నీకే బహుమతిగా ఇస్తాను. అర్జున్ ఆశ్చర్యపోయాడు. అతను దేవతకు ధన్యవాదాలు చెప్పాడు. అర్జున్ ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. అతను జరిగిన విషయాన్ని తను తండ్రికి చెప్పాడు. అతని తండ్రి చాలా గర్వపడ్డాడు. బిడ్డా, నిజాయితీ ఎప్పుడూ మంచి ఫలితమే ఇస్తుంది అని చెప్పాడు. ఈ కథ గ్రామంలోని పిల్లలందరికీ తెలిసింది. అందరూ అర్జున్లాగా నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆ గ్రామం మరింత ఆనందంగా మారింది. నిజాయితీగల మనసు ఉంటే ప్రపంచం కూడా మనకు మంచి బహుమతులు ఇస్తుంది. నిజాయితీ ఎప్పుడూ గొప్ప బహుమతినిస్తుంది. For more videos, please like, share, and subscribe.